పెద్ద మనిషి ఊరియా దొరుకుతుందా? ఎన్ని రోజులు అయినా తిరిగి వాటి వారం 10 రోజులు అవుతుంది, నెల అవుతుంది. మరి ఎన్ని ఇస్తుర్రు? ఒక్కటా? మరి రైతులు బతుకుడా సంచుడా? ఈయన చచ్చుడా ఎట్లా అంటావు? మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? మంచిగా ఉంది కదా? ఏందే ఇప్పుడు చెప్పులు లైన్ కట్టిరు కదా, చెప్పులు మళ్ళా గదే వచ్చింది కదా ప్రభుత్వం. రైతు లాభం చేస్తాను ముంచుతుంటారు. రైతు లాభం చేస్తాడు. మందిని ముంచి కోట్లు సంపాదిస్తుండా? అప్పుడేమో చేసినోన్నేమో అట్లా తిడితిరి. ఇప్పుడు కాదు, లంక బిందెలు ఉన్నాయని వచ్చిండు, దొరుకుతలేవు ఇప్పుడు. ఆయన కేసీఆర్ అప్పు చేసిండనా అని. మరి చేసినా కానీ ఏదో ఊరి సంచులు దొరుకుతున్నాయా? ఇప్పుడు మనకు రైతులు సంపాదించలే, ఆయన సంపాదించుకున్నాడు. మాట్లాడే ఇంకా ఈ గద్దె పడని ఏం మాట్లాడతాం? ఇంత మంది సవాలే వాని ముంగట వాని మొట్ట ఏం పోతుంది? మనం చేస్తాం, మంచిగా ఉంటాడు. ఇట్లా అంటున్నా ఆయనకి మానవత్వం, రైతుల కోసం చెప్తాడు. మన పుట్టుకతో లేదు ఈ ఊరే సంగతి కోసం. గదేనే మనకు ఆ నూసురు మనకు తగులుతుంది. మనకు కాకుండా అవుతుంది. రైతు వ్యవసాయం చేసుడేందుకు పిల్లలకోలే ఏ ఇబ్బంది లేదు, ఏ కష్టం లేదు. చేసినప్పుడు కూడా ఇట్లా గోసగాలే ఆధార్ కార్డులు పట్టుకొని తిరుగుడు, బాధ ఎందుకు మాకు? నువ్వు ఇస్తాను లేకపోతే లేదు, వ్యవసాయం ఎడబెట్టుకుంటావు. ఎట్లయితే అనుకుంటావు. నువ్వు ఎందుకు నిలబడ్డావు? ఇవ్వకుండా చెప్పిన అయిపోగా ఇంకా మన్నాన వేసిన పంట వెళ్ళిపోతాయి కావచ్చు. వేసిన పంట వెళ్ళిపోతాయి కావచ్చు. పంట కూడా వెళ్ళదు అంటే నష్టం కట్టిస్తాడు. ఆ పంట వెళ్ళిపోతే నువ్వు రైతును చంపినట్టే, ఎగ్జామ్ పోసినట్టే. రైతుకి ఎగ్జామ్ పోసినట్టే, రైతు నష్టం చేసినట్టే. నువ్వు ఘనకార్యం చేసింది ఏమున్నది? హామీలు ఇచ్చి కాదు. కేసీఆర్ ఉన్నప్పుడు గిట్లా చెప్పులు లైన్ కట్టిరా? లైన్లో ఎప్పుడు పడితే అప్పుడే వచ్చినాయి, ఇచ్చిర్రు. పైసలు ఇస్తే సంతులు తీసుకుపోయినావు. రైతుకు ఒక్కొక్క రైతుకు 10 సంతులు తీసుకుపోయినావు. ఆడనేమో మోడీతో లొల్లి పెట్టుకుంటేవి. ఈడు రేవంత్ రెడ్డి గిట్లా గీదే బాధ. మోడీతో మంచిగా ఉంటే గీ బాధ ఎందుకుంటది? మోడీతో మంచిగా ఉంటే ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మోడీతోని వాళ్ళు పొత్తు పెట్టుకొని గెలిచిర్రు. ఆడెట్లున్నది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మోడీతోని మంచిగా ఉన్నాడు, మొత్తం దొరుకుతున్నాయి. మనకే ఇక్కడ తెలంగాణలో కోసున్నది రేవంత్ రెడ్డి. వేసి పొరపాటు చేసినాం. మమ్మల్ని మానవచ్చే మనవచ్చు. నేనే తప్పు, నేను గెలిపించడం తప్పైంది మాది. మేము ఎత్తే గెలిచినావు, ఇప్పుడు వేసింది మేము గెలిపించి మమ్మల్ని ఎత్తికి పూర్తి జరుగుతున్నాం. ఎత్తికి పూర్తి జరుగుతున్నాం. ఏం చేస్తాం? ఒక్కొక్క రైతుకు 10 బస్తాలు 5 బస్తాలు ఇచ్చినట్టయితేనే అది తీసుకుంటాం, లేకపోతే పంపకు, అస్సలు పంపకు. ఒక చేను కొట్టుకుంటాం. నువ్వు చేసేది